అలా అలా ఉన్నా. థర్డ్ డే ఎందుకో తెలీదు. థర్డ్ డే మొత్తం టప 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 లేపుకుంటూ వచ్చేసారు. మరి ఫస్ట్ డే కన్ఫర్మ్ చేశారో, కొంతమంది సెకండ్ డే కన్ఫర్మ్ చేశారో తెలీదు. థర్డ్ డే లేపుకుంటూ వచ్చేసారు. నాది థర్డ్ డే నైట్ మిడ్-నైట్ 11:30 టు 11:45, 11:45 తర్వాత పడింది నాది. నాకు అప్పటికి అర్థమైపోయింది. 11:45 అంటే నైట్. నైట్ 11:45 నాకు అప్పటికి అర్థమైపోయింది. మార్నింగ్ 10కి 9కి స్టార్ట్ చేసేస్తున్నారు ఆడిషన్. నవదీప్ గారు, బిందు మాధవి గారు, అభిజిత్ గారు, శ్రీముఖి గారు. సో వీళ్ళు నలుగురు జడ్జెస్. సో నాకు అర్థమైపోయింది, అరే పొద్దునుంచి వీళ్ళు చేసి ఉంటారు. ఇప్పుడు కుర్చీలో కూర్చొని చెప్పడమే కదా అంటే, కుర్చీలో కూర్చొని కూడా మనం గంట టీవీ ముందు కూర్చోవాలంటే బ్యాక్ ఇవి నొప్పి వస్తాయి. సో చూసి ఇరిటేషన్ వస్తుంది. బ్రేకులు తీసుకుని అంత తీసుకున్నా, ఏదో చెప్పిందే చెప్పి వచ్చిన వాళ్ళు అంతా మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు, బురదనెడ్డోడు వస్తాడు, అందరూ చూసి వాళ్ళకి కొంచెం విరక్తి వస్తుంది. అదే అనుకున్నా. నా టార్గెట్ ఏంటంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు, మార్నింగ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు వెళ్తే వాట్ ఎవర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఒక అపీరియన్స్ ఉంటుంది నా మీద అనుకున్నా. బట్ అది నాకు రాలేదు. అదే అనుకున్నా, అదే జరిగింది. వాళ్ళు టైడ్ అయిపోయినారు. లోపలికి వెళ్ళా. సో లోపలికి వెళ్ళే ముందు నాకు ఒక సాంగ్ వేశారు. ఈ ట్రామాలో ఆ సాంగ్ కూడా గుర్తులేదు, ఏ సాంగ్ వేశారో గుర్తులేదు నాకు. లిటరల్లీ ఎలా అంటే పెద్ద స్టేజ్, ఎలా అంటే ఒక అర ఎకరం ఉంటుంది స్టేజ్ మొత్తం. పెద్ద స్టేజ్, లైట్లు, డీజే బాక్సులు, సౌండ్లు. జడ్జెస్ ఏమో ఇక్కడ నుంచి మనకి ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటారు. మీకు అలాంటి సిచ్యువేషన్ ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్లోనే మనం నాటకాలు వేసినాయి స్కూల్ డేస్లో. కానీ ఇప్పుడు రీసెంట్గా నాటకాలు వేసినవి ఇవి మనం ఏదైనా ప్రీలీజ్ ఈవెంట్లో చిన్న చిన్న సాంగ్లు చేసుకున్న ఒక ప్రసాద్ లెవెల్ స్టేజ్, ఆ స్టేజ్ వేరు. ఇది వైడ్ రేంజ్ స్టేజ్, పెద్ద స్టేజ్. ఎక్కడ చూసిన లైట్లు గీట్లు, డిస్కో లైట్ లాగా ఆ అపీరెన్స్ తెలిసిందే కదా మీరు చూసినప్పుడు ఎలా ఉంటుంది మన జియోస్టార్లో. ఆ ప్రాసెస్లో ఉంది. వెళ్ళంగానే మాట్లాడాను. శ్రీముఖి గారు ది మోస్ట్ వాంటెడ్ యాంకర్. అంటే నా పాయింట్ ఏంటంటే, ఎలాగానే మ్యాటర్లోకి వెళ్ళిపోకుండా హాయ్ అండి నా పేరు పోతురాజ్ అని మనమైతే తోపులాగా చెప్పుకోకుండా కొంచెం జోష్ చేద్దాం, కొంచెం వాళ్ళని ఎగ్జైట్ చేద్దాం, కొంచెం అని జోష్ క్రియేట్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళంగానే ది మోస్ట్ వాంటెడ్ యాంకర్ శ్రీముఖి గారు అన్నాను. అంటే జాతిరత్నాలు స్లాంగ్. శ్రీముఖి కూడా అప్పటి వరకు నార్మల్గా ఉన్న పర్సన్ అంది ఒకసారి, మళ్ళీ అంది ఇంకోసారి, అట్లా 3-4 టైమ్స్ అంది. అయిపోయింది. వాళ్ళు కూడా జడ్జెస్ని కూడా అంటే నాకు నచ్చారు. నేను చూశాను నవదీప్ గారిని, బిందు మాధవ్ గారిని, అభిజిత్ గారిని చూశాను. వాళ్ళు చూసింది మీ గేమ్లో నాకు నచ్చిన పాయింట్లు అని చెప్పేసి పాయింట్లు చెప్పాను. సో వాళ్ళు కావాలని చెప్పింది కాదు, నేను ప్రిపేర్ అయ్యి అస్సలు రాలేదు. నేను చాలా క్లియర్గా ఉన్నాను. మీకు ఇందాక చెప్పాను అక్కడ ప్రతి కంటెస్టెంట్ కూడా, బ్రో నువ్వు ఎందుకు బ్రో ఎంత క్లియర్గా ఉన్నావు, ఫ్రీగా ఉన్నావు, అసలు నువ్వు టెన్షన్ పడట్లేదు, మాకేమో గజలు ఆడిపోతున్నాయి అని చాలామంది చెప్పారు. ఎందుకంటే చాలా క్లియర్గా ఉన్నాను, నేను ప్రిపేర్ అవ్వలేదు. అలా ప్రిపేర్ అయ్యి జడ్జెస్ ఇంప్రెస్ చేసి వాళ్ళు ఇంప్రెస్ చేసి వచ్చే సినిమా కాదు. అక్కడ మనలో ఏముందో అక్కడ చూపించాలి. సో నాకు నచ్చిన పాయింట్ చెప్పాను. అభిజిత్ గారు మీలో ఈ పాయింట్ నచ్చింది, మీ సీజన్ 4లో మీకు ఇది నచ్చింది చెప్పాను. అలా చెప్పాను. శ్రీముఖి గారికి చెప్పలేదు అని చెప్పేసి శ్రీముఖి గారు అడిగారు, నన్ను బిగ్ బాస్లో చూసావా అని అడిగారు. లిటరల్లీ నేను సీజన్ 3 మేడం మీరు, బట్ నేను చూడలేదన్న. బిగ్ బాస్లో నన్ను పొగుడు, బిగ్ బాస్లో నేను చూసే పొగుడు అంది శ్రీముఖి గారు. ఇదేంటి ఇప్పుడు నేను చూడనప్పుడు నేను ఎలా పొగుడుతాను? నేను క్లియర్గా అన్నా, శ్రీముఖి గారు బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే స్ట్రైట్గా ఉండాలి అన్నారు. ఫియర్ లేకుండా స్ట్రైట్గా ఉండాలని చెప్పి మీరే చెప్పింది. ఆ స్లోగనే బిగ్ బాస్ స్లోగనే, ఫియర్ లేకుండా స్ట్రైట్గా ఉండడం, తప్పు ముఖమే చెప్పడం బిగ్ బాస్ ఆ స్లోగన్. సో ఇప్పుడు నేను చూశాను కానీ మేడం అదని చెప్పేసి అక్కడ తచ్చిట్లాడుతూ అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. అబద్ధాలు ఆడే స్టేజ్ కూడా నాకు అది కాదు. ఏదో ఒకటి పొగడాల్సింది కదా, అందంగా ఉంటావు ఇదే అదే అమ్మాయి పొగిడా ది మోస్ట్ వాంటెడ్ యాంకర్ శ్రీముఖి గారు అని పొగిడా. బట్ అది కాదు, బిగ్ బాస్ చూసావా లేదా, బిగ్ బాస్ లో నా గురించి చెప్పంటుంది, బిగ్ బాస్ నా ఆట గురించి చెప్పంటుంది. నేను చూడనప్పుడు ఎలా చెప్తాను? పాయింటే కదా, చూడనప్పుడు పొగుడు నేను చూడనప్పుడు ఎలా చెప్తాను? నేను చూడలేదు మేడం అని చెప్పాను. చూడనప్పుడు ఎలా అని చెప్తే నేను చూడలేదు, కానీ ఆదివారం పరివారం వస్తుంది కదా, సో దాంట్లో మిమ్మల్ని చూస్తాను, వీక్లీ చూస్తానని చెప్పాను. సో దాంట్లో నా సేవకులు ఎవరు చెప్పింది, ఆ హరి ముఖ్య విషయం చెప్పాను. సో చెప్పినప్పుడు ఆ హరి గారు బిగ్ బాస్కి వెళ్తాడా, బిగ్ బాస్ లో హరి అమ్మాయిలతో ఫ్లాట్ చేస్తాడా అని చెప్పింది. ముఖమే చెప్పేశాను. నేను మిమ్మల్ని చూస్తాను కానీ మేడం, హరి గారు తెలుసు నాకు, హరి గారు నేను అంత అబ్జర్వ్ చేసి మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను మేడం, మీరు నాకు ఇష్టం కాబట్టి నేను అబ్జర్వ్ చేశాను చెప్పి అక్కడ కూడా ఆవిడ పొగిడే అక్కడ కూడా. సో నాకు అర్థం కాలేదు. సరే ఓకే, వాట్ ఎవర్, వాళ్ళు కంటెస్టెంట్లు కాబట్టి ఏమైనా పొగుడుకున్నారో వాళ్ళని హరి అనే టాపిక్ ఎందుకు వచ్చి నాకు అర్థం కాలేదు. హరిని చెప్పుకున్నారు కొంచెం. సో వాట్ ఎవర్, అది పర్సనల్, అది పక్కన పెడితే అయిపోయింది. నవదీప్ గారు ఆ పొగిడినప్పుడు ఆ బిగ్ బాస్లో నన్ను చూసావా లేదా, నన్ను పొగుడుతావా లేదా అని సీరియస్ అయిపోయి శ్రీముఖి గారు కిందకి వెళ్ళిపోయారు. స్టేజ్ దిగి సీరియస్ అయిపోయి నా గురించి చెప్తావా లేదా అని ఇంత సీరియస్ అయిపోయి కిందకి వెళ్ళిపోయారు. ఒక నిమిషం, అర్థం కాలే. కేవలం అందుకే సీరియస్ అయ్యారా? జస్ట్ దాని గురించే, నేను పొగడలేదని సీరియస్ అయిపోయారు. నేను ఎంత పొగుడతాను? నేను అక్కడికి శ్రీముఖి గారు నేను ఎలా పొగడాలండి? నేను చూడలేదు బిగ్ బాస్. ఇప్పుడు మీకు ఇచ్చిన కంటెస్ట్ లో లైక్ నాకు కూడా కరెక్ట్ గా తెలీదు, నాకు వచ్చిన డౌట్ అడుగుతున్నాను. మీరు కంటెస్ట్ చేసినప్పుడు అక్కడ ఏమైనా మీకు ఇచ్చిన క్వశ్చన్స్ లో పొగడాలి అనేమన్నా ఉందా?
అసలు పొగడానికి కాదు కదా రూల్, మీకు తెలియదు జనరల్ గా అడుగుతున్నాను. అంటే ఇది కూడా పొగడానికి కాదు కదా, ఆడియన్స్ నా స్ట్రెంత్ ఏంటి నేనేంటి ఒక చెప్పడానికి. నిమిషం, ఆడియన్స్ కి ఇది కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి కోసం. ఒకరిని పొగిడితే వాళ్ళకి తెలియదా, వాళ్ళు నాకంటే తెలియదు వాళ్ళు. అదే ఒకరిని పొగిడితే పొగడాలి అని తీసుకుంటారా, కూడా ఒక ఏమైనా ఉందా? లేదంటే సరిగా ఆడితే తీసుకుంటారా, సరిగా లేకపోతే సరిగా స్ట్రాటజీలు ప్లే చేసి తీసుకుంటారా. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కి ఏం కావాలి? స్ట్రాటజీ కావాలా, స్ట్రెంగ్త్ కావాలా, ఏమంటారు పొగడ్తలు కావాలా, భజనలు కావాలా, ఏం కావాలా అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు మన పోతురాజు చెప్పిన విషయం చూస్తుంటే ఇక్కడ ఏదైనా కావాలని ఒకరిని ఫిక్స్ అయిపోయి ఈ ఉన్న వాళ్ళని తీసేయడానికి ఇదొక స్ట్రాటజీనా అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చింది మనకి పోతురాజు గారు ఒకరే వచ్చారు కాబట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత పుట్టగొడుగుల్లాగా చాలా మంది పుట్టుకొస్తున్నారనే చెప్పొచ్చు. నేను మాత్రం చాలా మందిని చూశాను. త్వరలో నేను వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేసి మేము ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. సో పోతురాజు గారు ఉంది, ఇంకా మ్యాటర్ ఉంది. ఓకే కంప్లీట్. సో వెళ్ళిపోయారు సీరియస్ గా స్టేజ్ కి వెళ్ళిపోతున్నా, కిందకి వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళిపోతున్నా నన్ను బతిమాల వేంట్రా అంటుంది. మళ్ళీ పొగడలేదంటుంది, బతిమాలం అంటుంది. రిక్వెస్ట్ చేయట్లేదు, నన్ను బతిమాల వేంట్రా, అక్క అక్క కింద దిక్కుదక్క రాక అని బతిమాల వేంట్రా అని అంది.